హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భుజాలు జారకుండా బ్లౌజ్ అండి స్టిఫ్గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేశారంటే పఫ్ హ్యాండ్స్తో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అండి. నేనైతే కొద్దిగా పొడవు హ్యాండ్స్ కదా, పొడవు హ్యాండ్స్కి ఎప్పుడైనా 1 మీటర్ క్లాత్ అయితే కావాలండి. లైనింగ్ అయితే 1 మీటర్ తీసుకొని మనం ఫస్ట్ పొడవు ఎంత ఉందో తీసుకోవాలండి. 15 ఇంచెస్ అయితే పొడవు ఉండాలండి. లెంత్ 14 అయినా 15 అయినా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. నేనైతే 14 ఇంచెస్ ఉంది. మనం ఖర్చు కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా అయితే నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి, హైట్ ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకైతే ఇంకా 15 ఇంచెస్ 16 ఇంచెస్ లెంత్ 1 మార్క్ ఎక్స్ట్రా చేసి 16 ఇంచెస్ అలా తీసుకోవాలండి. ఇప్పుడు నేనైతే 15 ఇంచెస్ తీసుకున్నానండి. తీసుకొని దీనికి షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ కూడా ఇంకా 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. చూడండి, 2.5 ఇలా పెట్టుకుంటే నెక్ సరిపోతుంది. ఇంకా వెడల్పు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు, డీప్గా కావాలనుకునే వాళ్ళు 3 పెట్టుకోవాలండి. లేకపోతే నార్మల్గా ఉండే వాళ్ళు అయితే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం షోల్డర్ అయితే 556 అయినా పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా మనము చెస్ట్ దగ్గర ఎంత వెడల్పు ఉందో మనమైతే చూసుకోవాలండి. 21 ఉందండి. 21లో సగము 10.5 కదా, 10.5కి మనమైతే ఫస్ట్ మార్క్ చేసుకోవాలండి. మార్క్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఖర్చు 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. చూడండి, 2 ఇంచెస్ పెట్టి మనం అదేవిధంగా కొంచెం కిందకి కొంచెం తక్కువ లెంత్తో మనమైతే డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్నా పర్వాలేదు. మనకు లెంత్ ఎక్కువగా కావాలంటే ఇలా 2 ఇంచెస్కి కింద వైపు కూడా మనం జాయింట్ మార్క్ అయితే చేసుకోవాలండి. ఇంకా కింద నడుము మనకి ఎంత కావాలంటే అంత కొల బ్లౌజ్ ప్రకారం అయితే మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దేనికైనా ఎక్స్ట్రా అయితే పెట్టాలండి. నేనైతే 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్, అక్కడ 2.5 పెట్టాము కదా, ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇలా మనం కొంచెంగా ఇలా డౌన్ చేసుకొని వస్తే మనకైతే జబ్బలు జారకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇలాగ స్టిఫ్గా కూర్చుంటుంది. ఇలా చేసుకున్నామంటే రౌండ్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్గా పెట్టిస్తే మనకి చూడడానికి బాగుండదు. జబ్బలు అయితే జారిపోతాయండి. భుజాలు షోల్డర్స్ జారకుండా ఉండాలంటే నీట్గా ఇలా చేసుకోండి. మనం ఇప్పుడు ఆది బ్లౌజ్తో లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. మీకు ఇంకా వెడల్పు ఎక్కువగా కావాలంటే కొంచెము వెడల్పు అయితే డ్రా చేసుకోండి. డీప్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు మనము ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, షోల్డర్ దగ్గర రౌండ్ కోసం అయితే 1 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అండి. షోల్డర్ డ్రా చేసుకున్న దగ్గర చూడండి, మనం ఎలా విధంగా మార్క్ చేసామో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. డబుల్ పెట్టి అయితే మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇదైతే బ్యాక్ నెక్ అండి. ఇంకా ఫ్రంట్ నెక్ మనకి హ్యాండ్స్ ఫస్ట్ తీసుకుంటే తర్వాత మనం నడుం పట్టి ఇంకా ఉక్సులు కాజాలు పట్టి అవన్నీ నెక్స్ట్ లాస్ట్లో ఉండే పీసులతో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ పీసులు 3 ఫస్ట్ అయితే తీసుకోవాలండి. ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పీస్ అండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా మనము ఇది నీట్గా మనం లైనింగ్ చేసుకొని మనం కొత్త వారు అయితే ఒకసారి ఐరన్ చేసేయండి. లైనింగ్ని చేసిస్తే మీకు కదలకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా తీసుకుంటున్నాను. మనము 2.5 ఇంచెస్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఫోల్డ్ చేసేయాలండి. ఎందుకంటే మనము బెల్ట్ తీసుకుంటాం కదా, బెల్ట్ కోసమని 2.5 అలా ఇక్కడైతే ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చూడండి, నేనైతే మనం బెల్ట్ లెంత్ ఎంత ఉండదో చూసుకోవాలండి. ఎక్కువగా లెంత్ ఉంటే దాని ప్రకారం తీసుకోవాలి. నాకైతే ఇక్కడ చిన్న బెల్ట్ వచ్చింది కాబట్టి నేనైతే 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నాను. తీసుకొని మనము ఫ్రంట్ నెక్ మనకి ఎంత కావాలో చూసుకోవాలండి. చూసుకొని 6, 7 అలా పెడితే, డీప్ కావాలంటే 7 పెట్టుకోవాలండి. నార్మల్గా అయితే 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఎలాంటి వరకైనా కొద్దిగా సన్నంగా ఉండే వాళ్ళకి, హైట్ తక్కువగా ఉండే వాళ్ళకి అయితే 5.5 అయితే సరిపోతుందండి ఫ్రంట్ నెక్. చూడండి, డీప్ ఎక్కువ కావాలంటే మనమైతే 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి. రౌండ్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. మీకు వేరే మోడల్ కావాలంటే వేరే మోడల్ కూడా తీసుకోవచ్చు. రౌండ్ తీసుకునేటప్పుడు ఇలా బాగుంటుందనేసి కొంచెం వెడల్పుగా పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి అనేసి నేనైతే డీప్ మందులకి కొంచెం ఇలా పెట్టుకుంటున్నాను రౌండ్గా. ఇంకా మనము ఇక్కడ లో సంఖ తీసుకోవాలి కదా, అక్కడ కొంచెం కిందకి గీసుకోవాలండి, ఒక 1/2 ఇంచెస్. ఇప్పుడు మనము ఎంత వచ్చిందో మనకి బెల్ట్, ఆ బెల్ట్కి కొంచెము ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీని ప్రకారం అయితే మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలండి. ఇంకా షోల్డర్స్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి,
మనము కరెక్ట్గా కటింగ్ అయితే కరెక్ట్గా ఉంటే మన స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి, బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా అయితే షోల్డర్స్ అయితే జారకుండా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా మొత్తము కట్ చేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కోసము 4 ఫోల్డర్స్ చేసుకోవాలండి. చేసుకొని మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్లు అయితే మనం చేసుకొని కరెక్ట్గా పెట్టుకొని దీనిపైన మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని అయితే మనం కొల కోసం పెట్టుకుంటున్నాం కదా. మీరు ఎంత ఉందంటే చూసుకోవచ్చు కూడా. ఇక్కడైతే 11 ఇంచెస్ ఉందండి. నేనైతే 11 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 మార్కు ఖర్చు కోసం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పఫ్ హ్యాండ్స్ కావాలి కదా, దీనికోసం అయితే మనం ఎక్స్ట్రా అయితే పొడవైతే తీసుకో అవసరం లేదండి, కానీ వెడల్పు అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. 3 ఇంచెస్ దగ్గర మనము కిందకి మార్క్ చేసుకోవాలండి. ఏమంటే మనకి పఫ్ హ్యాండ్స్ వస్తాయి కదా, అందుకోసమని కిందకి తీసుకున్నాను. ఇంకా చూడండి ఇలా మనకి ఎంత ఉందో దాని ప్రకారం కిందకి డౌన్ అయితే 3 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకొని మనమైతే ఇది ఇలా తీసుకోవాలండి. చాలా సింపుల్ అండి. చూడండి అక్కడ పఫ్ హ్యాండ్స్ వస్తుంది కదా, నేనైతే చూడండి ఇక్కడ వరకు మనకు వచ్చింది కదా. నాకైతే నార్మల్ బ్లౌజ్కి అయితే ఇది సరిపోతుంది, కానీ ఇప్పుడు మనకి పఫ్ హ్యాండ్స్ రావాలి కదా, అందుకోసమని 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా నేనైతే ఇప్పుడు లైనింగ్ని ఇక్కడ యాడ్ చేస్తానండి. ఇలా అయితే సరిపోదు, పఫ్ హ్యాండ్స్ రావడానికి అయితే ఇలా సరిపోదండి. నేను కొంచెము ఎక్స్ట్రా అయితే పెడతాను. దీనికి ముక్క అయితే యాడ్ చేస్తానండి. చూడండి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా క్లాత్ అయితే కావాలంటే ఫిల్స్ ఎక్కువగా కావాలంటే క్లాత్ ఎక్కువగా కావాలి. ఇంకా అదేవిధంగా మనము మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని పైన పెట్టేసి కరెక్ట్గా మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ అంచు అయితే నేను నడుము కూడా వేస్తున్నానండి. హ్యాండ్స్ కొంచెం వేస్తున్నాను, ఇంకా నడుము కూడా వేస్తున్నానండి. ఒక సైడ్ 2 సైడ్లు ఉంది కనుక నేను హ్యాండ్స్కి నడుముకి 2 వైపులు కూడా యూజ్ చేస్తానండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కన్నా ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ అయితే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలండి. చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా నీట్గా వస్తుంది. చూడండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా మనము బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా అంచు అయితే వచ్చిందండి, చూడడానికి బాగుంటుందండి. నేను అంచు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని సేమ్ ఇదే విధంగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతో మనమైతే కట్ చేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ అండి, ఇంకా మోడల్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా అయితే చూడడానికి అయితే బాగుందండి, మంచి లుక్ వచ్చింది వేసుకుంటే. చూడండి షోల్డర్స్ కూడా బాగుంటాయి. ఇలా అయితే మనం ఇలా నెక్ కట్ చేసిన వల్ల మనకి షోల్డర్స్ అయితే బాగుంటాయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని మనమైతే దీన్ని స్టిచ్చింగ్ చేస్తే సేపు వస్తుంది కదా. చూడండి ఇలా డ్రా చేసుకుంటే మనకి 2 వైపులా కరెక్ట్గా వస్తుంది, అందుకోసమని ఇలా నేనైతే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అయిపోయి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ కట్ చేసాక మనకి మిగతాగా ఉన్న పీస్తో మాత్రమే మనము ఉండి ఉక్సులు పట్టి, కాజాలు పట్టి, నడుం బెల్ట్ ఇవన్నీ మనం కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే 3 పార్ట్లు మనం కరెక్ట్గా తీసుకోవాలండి. తీసుకున్నాక ఉన్న క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకైతే మనం చూసుకోవాలండి. ఏ విధంగా అయితే మనకి కరెక్ట్గా వస్తుందో ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే మనకి ఉండే పార్ట్ అవసరం కదా సేఫ్ బెల్ట్కి, ఇంక చాలా ఉంటాయండి. బ్లౌజ్ అయితే చాలా వేయాలి కదా, అందుకోసమని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఏ పీస్ కూడా వేస్ట్ అయితే కాదండి బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే. చూడండి ఇలా మొత్తము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాతో ఎప్పుడైనా కట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువగా రాదు. కాటన్ అయితే కరెక్ట్గా ఉంటుంది, కానీ పాలిస్టర్ ఇప్పుడు కరెక్ట్గా ఉండదండి. మనం ఇక్కడ చూడండి ఇలా మార్క్ చేసుకొని అయితే మనము 2.5 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని మనము షేప్స్ కోసం అయితే డ్రా చేసుకోవాలి. ఒకవైపు డ్రా చేసుకొని ఇంకొక వైపు అలా మనము అచ్చు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 4 ఇంచెస్ 2 ఇంచెస్ ఇంకా 3 ఇంచెస్ అలా మనమైతే చేసుకొని 2 వైపులా కూడా డ్రా చేసుకొని కరెక్ట్గా ఉంటుందండి. ఎలా అయితే మనకు మెజర్మెంట్ ఎప్పుడైనా
అందుకోసమని ఇలా చేసుకున్నాను. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. చూడండి ఇలా మొత్తము. ఇప్పుడైతే దీన్ని డబుల్ స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ చేసుకుంటే మనకి సింపుల్గా త్వరగా అయిపోతుందండి. ఇంకా మిగతా క్లాత్ అయితే కొంచెం ఉంది కదా, ఈ క్లాత్తో అయితే మనము ఉక్సులు కాజాలు పట్టి అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను సేప్ బెల్ట్ తీసుకుంటానండి. సేప్ బెల్ట్ అయిపోయాక ఉక్సులు కాజాలు పట్టి దేంతో అయినా మనం వేసుకోవచ్చు. మనకు మెయిన్ బ్లౌజు ఎంత ఉందో మనం అయితే చూసుకోవాలి. చూడండి నాకైతే ఇక్కడ 10 ఉంది, నేను 11 పెట్టుకుంటాను. ఒక సైడ్ అయితే 2.5 అలా వచ్చిందండి. ఇంక మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకుంటాము కదా, అలా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా. నేనైతే 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అటు సైడ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఇటు సైడ్ అయితే 2.5 ఒక 1/2 ఇంచ్ తక్కువతో మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి సేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇంకా మనకి ఇక్కడ బాగుండాలి, బెల్ట్ స్టిఫ్గా ఉండాలంటే మనము ఎక్స్ట్రా క్లాత్ అయితే వేసుకోవాలి. దీన్నైతే లైనింగు ఒక 4 ఫోల్డర్స్తో వేసుకుంటున్నాను. ఇంకా కింద వైపు కూడా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ కూడా అలానే వేసుకుంటున్నానండి. ఇంకా మనకి ఇప్పుడు నెక్ బెల్ట్ అవసరము, ఉక్సులు కాజాలు పట్టి అవసరం కదా, అన్నిటికి కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకుంటానండి. చూడండి ఉక్సులు కాజాలు పట్టి రెడీ అయ్యింది. ఉక్సులు పట్టి కొంచెం చిన్నదిగా ఉండాలి, కాజా పట్టి పెద్దదిగా ఉండాలండి. చూడండి ఇంకా మనకి ఇప్పుడు నడుం బెల్ట్ కావాలి, నెక్ బెల్ట్ కావాలండి. నడుం బెల్ట్ నెక్ బెల్ట్ తీసుకోవాలి. ఇంకా ఉండే క్లాత్తో మనమైతే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నడుం బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. నడుం బెల్ట్ ఎప్పుడైనా 2 ఇంచెస్ 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువగా కావాలంటే 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు ఒకటైతే నాకు సరిపోతుంది కదా. ఇంకా ఉన్న సైడ్ ఏమో అయితే నేను నెక్కి అయితే యూజ్ చేస్తానండి. ఒక బెల్ట్ అయితే నాకు ఇప్పుడు సరిపోతుంది కదా. ఇంకా మిగతా క్లాత్ ఉంది కదా, క్లాత్లో ఇంకా నెక్ బెల్ట్ తీసుకుంటాను. ఇంకా మిగిలితే సేప్ బెల్ట్ కోసం యూజ్ చేస్తే సరిపోతుందండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకు స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంకా చూడండి అన్నీ వేస్ట్, ఇప్పుడు మనం బ్లౌజు స్టిచ్చింగ్ అయ్యే వరకు వేస్ట్ క్లాత్ పడేయకూడదండి. మనము అవసరం అవుతుందేమో ఉంచుకుంటే మంచిదండి. ఎప్పుడైనా మన దగ్గర పెట్టుకొని ఉంచుకుంటే మనకి యూజ్ అయితే యూజ్ చేస్తాం, లేకపోతే లాస్ట్లో పడేయవచ్చు. చూడండి అన్నీ అయితే నేను తీసుకున్నాను, రెడీ అయిపోయింది అన్ని పార్ట్లును. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు దీన్ని కూడా నేను 4 ఫోల్డ్ చేసుకొని, సేప్ బెల్ట్ కోసం మనం మెయిన్ క్లాత్ తీసుకోలేదు కదా, మెయిన్ క్లాత్ అయితే దీనికి అవసరం అండి. ఒకవేళ క్లాత్ మన దగ్గర లేకపోతే కొన్ని బ్లౌజులు అయితే చాలా చిన్నదిగా వస్తుంది కదా, అలా వచ్చేటప్పుడు మనము ఒక్క బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కింద లైనింగ్ ఎలానో ఉంటుంది కాబట్టి ఒక సైడ్ ఒక బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను క్లాత్ ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి 2 సైడ్లు కూడా వేస్తున్నాను. నా దగ్గర ఎప్పుడైనా క్లాత్ ఉంటే నేను 2 అయినా వేస్తా, 4 అయినా వేస్తానండి, 4 అయినా వేసుకొని ఉంచుకుంటాను అలాగా. ఇప్పుడు మనం జాయింట్ అయితే ఫస్ట్ చేసేయాలండి. అప్పుడే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది. మనము 2 లైనింగ్ మెయిన్ క్లాత్ని ఫస్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. తొందరగా జాయింట్ చేసేస్తే అన్ని పార్ట్లు కూడా జాయింట్ చేసి పెట్టుకుంటే మొత్తము జాయింట్ చేసుకోవడం తొందరగా అయిపోతుంది కదా. చూడండి ఇలా అయితే మొత్తము మనము కరెక్ట్గా చూసుకుంటూ ఎక్కడ ఉగ్గు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి అన్ని పార్ట్లు కూడా నేనైతే ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనము జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ ఇంకా ఇలానే చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు ఇంకా హ్యాండ్స్ అన్నీ ఇలానే స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకుంటే లాస్ట్లో జాయింట్ అయితే చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది. చూడండి చాలా బాగుంటుందండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగుంది చూడడానికి అయితే. హ్యాండ్స్ కూడా అదే విధంగా నేనైతే జాయింట్ చేశానండి. ఇప్పుడు మనము పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి దీనికి మెయిన్ క్లాత్ పైన వేసి జాయింట్ చేసి రిటర్న్ తిప్పివ్వాలండి. అదే కింద మనము ఫోల్డింగ్ చేస్తాం అనుకుంటే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీన్ని రివర్స్గా తిప్పుకుంటున్నాను, అందుకోసం పైన వేసుకొని ఇంకా దీనిపైన ఒక 2 స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకు కరెక్ట్గా కూర్చుంటుందండి. చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే మనం చేసుకోవాలి. మీకైతే స్లోగా చెప్తే చాలా వీడియో ఉంది, అందుకోసమని కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నానండి. స్టిచ్చింగ్ కూడా కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, మీకు అర్థమవుతుందని.
చూడండి ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసి మొత్తం జాయింట్ చుట్టూ చేసుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను అదే విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను. ఇంకా జాయింట్ చేసి అన్ని పార్ట్లు కూడా కట్ చేస్తాను. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అన్నీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఎలా విధంగా జాయింట్ చేసుకుంటారో చూడండి. నేను క్లాత్ పెడతాను అన్నాను కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయితే నేను పెట్టానండి ఎక్స్ట్రా. అలా చేసుకుంటే మాత్రమే మనకి పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అయితే తప్పకుండా పెట్టాలండి. ఇప్పుడు నేను నడుము బెల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ వెనక పార్ట్ రెడీ చేసుకుంటున్నానండి. నడుము బెల్ట్కి మనము 1.5 ఇంచ్ 2 ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా. దీన్ని అయితే ఫస్ట్ ఇలా పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకొని వెనక వైపుకి అయితే తిప్పుకోవాలండి. తిప్పుకొని దాన్ని మనము చూడండి, దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనము ఇవి వచ్చాయి కదా, ఈ షేపులను తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని మనకి నచ్చితే మిషన్తో స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదు అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కనిపించదు, కానీ ఎలా అయినా పర్వాలేదు. సేమ్ కలర్ దారం అయితే బాగుంటుందండి, బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా ఉంటుంది. మిషన్ స్టిచ్చింగ్ అయితే ఎప్పుడూ ఊడదండి, చాలా గట్టిగా ఉంటుంది. అదే హ్యాండ్స్తో అయితే తొందరగా స్టిచ్చింగ్ మనము ఉతికేటప్పుడు పాడైపోతుంది. చూడండి ఇప్పుడు మనము షేప్స్ అన్నీ ఇలా మనం మార్క్ చేసాం కదా షేప్స్, ఇవన్నీ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నామంటే మనము ఉక్సులు కాజాలు పట్టి వేసుకొని షేప్ బెల్ట్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది షేప్స్ అయితే. ఇలా వేసుకోవాలి. 3 సైడ్స్ అయినా వేసుకోవచ్చు, మనకి కావాలంటే 4 సైడ్స్ కూడా మనం వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అండి, మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసి దీన్ని స్టిచ్చింగ్ అయితే చేసుకొని రిటర్న్ సైడ్ అయితే తిప్పుకోవాలండి. తిప్పుకొని చూడండి, 2 ఒకేసారి పని తొందరగా తేలుతుందని నేను 2 ఒకేసారి వేస్తానండి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కావాలంటే మీ దగ్గర పీకో ఉంటే పీకో అయినా చేసుకుంటే బాగుంటుందండి. సైడ్ మనకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అంతా చేసుకున్నాక 2 పెట్టి కరెక్ట్గా మనమైతే ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి షేప్స్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం పెట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇదే స్టిచ్చింగ్ అయిపోయాక ఇంకా ఉక్సులు కాజాల పట్టీలు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే మనకి పార్ట్ రెడీ అయిపోతుంది. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే పైనుంచి మనకి స్టిచ్చింగ్ అనేది ఎప్పుడు ఊడకుండా గట్టిగా ఉంటుందండి. 2 సైడ్లు కూడా అయిపోయిందండి. చూడండి ఇప్పుడు ఉక్సులు కాజాలు పట్టి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ ఉక్స్ పట్టి చూపిస్తున్నాను. 2 ఫోల్డ్ చేసి దీన్ని కొంచెంగా మడచి పెట్టుకొని పైన ఇలా వేసుకోవాలండి. వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని దీన్ని రిటర్న్ తిప్పుకోవాలండి. రిటర్న్ తిప్పుకుంటే మనకి చూడండి నీట్గా ఉంటుంది. ఉక్సులు పట్టి అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా చేయడం వల్ల. చూడండి కావాలంటే ఇప్పుడు దానిపైన కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం రిటర్న్ తిప్పేసి ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి. చాలా నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా బయట వైపుకి మనమైతే లోపలికి మడుచుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇంకా ఉక్సులు పట్టి కూడా సేమ్, కాజాల పట్టి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలండి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఒకసారి అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడాలండి, 2 పార్ట్లు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది మాత్రం అయితే మనం ఫస్టే చూసుకోవాలండి. ఆ తర్వాత ఒకటి తక్కువ వస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడైతే కరెక్ట్గా వస్తుంది, కానీ ఏమాత్రం ఎక్స్ట్రా వచ్చినాయి కట్ చేసుకోవచ్చు ఫస్ట్లో చూసుకుంటే. నేను ఒకసారి అయితే అలానే చేశాను. స్టిచ్చింగ్ అయితే మొత్తం చేసేసాను చూడకుండా. మళ్ళీ మొత్తం ఇప్పి మళ్ళీ స్టిచ్చింగ్ చేయవలసి వచ్చిందండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయిపోతుంది, చూసుకోవాలండి. ఇప్పుడైతే నేను కాజాల పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా దీన్ని కూడా ఒకవైపు సింగిల్గా పెట్టుకొని ఫోల్డింగ్ చేసి మళ్ళీ వెనక వైపుకి తిప్పుతూ మడుచుకుంటూ లోపలికైతే చెయ్యాలి. మనము మెయిన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు కాజాల పట్టికి, లేకపోతే లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ సరిపోదు అన్నట్లుంటే లైనింగ్ అయినా తీసుకోవచ్చండి. మెయిన్ క్లాత్ తీసుకుంటే అది సిల్క్ అయితే ఉండదండి, నీట్గా రాదు. నార్మల్ కాటన్ అయితే మెయిన్ పట్టు తీసుకుంటే మంచిగా వస్తుందండి క్లాత్. చూడడానికి అయితే బ్లౌజ్ బాగుంటుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. చాలా సింపుల్ అండి. దీన్ని అయితే మనం ఉక్సులు వేస్తాం కదా కాజాలు, అందుకోసమని కొంచెం గ్యాప్తో మనమైతే ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకొని మనం లాస్ట్లో ఎప్పుడైనా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి.
చూడండి కరెక్ట్గా వచ్చాక ఇప్పుడు మనము ఉక్సులు కాజాలు పట్టి ఎంత వెడల్పు ఉందో చూసుకుంటూ మనమైతే జాయింట్ అయితే చేసుకోవాలండి. 3 పార్ట్లను కూడా అన్ని పార్ట్లు మనకు రెడీ అయిపోయాక జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తము అయిపోయిందండి. కరెక్ట్గా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనము వెనక పెంట పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన మెయిన్ క్లాత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ పెట్టి దాని పైన ఫ్రంట్ పార్ట్ అయితే రిటర్న్ వైపు తిప్పి పెట్టుకోవాలండి. అప్పుడు మనం తిప్పేసరికి కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే రివర్స్ అయిపోతుంది. ఇలాగా పెట్టుకొని దీన్ని కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మన షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాము. షోల్డర్స్ జాయింట్ అయిపోయిన తర్వాత 2 సైడ్లు కూడా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక మన హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్స్కి మీకు పఫ్ ఎక్కువగా కావాలంటే 1.5కి ఇలా మార్క్ చేసుకోండి. తక్కువగా కావాలంటే 1 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనకి క్లాత్ బట్టి ఉంటుందండి. మనకి ఎక్కువ పఫ్ కావాలన్నా సరే క్లాత్ ఎక్కువగా లేకపోతే రాదు, సరిపోదు. చెప్పాను కదా, నేనైతే 2-3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. మీకు కూడా ఎక్కువగా కావాలంటే అలా చేయండి. తక్కువగా అయితే మన క్లాత్ చూసుకుంటూ పెట్టుకోండి. ఇంకా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా మనము లోజ్ అంక తీసుకోలేదు కదా, దీనికి కొంచెం లోజ్ అంక తీసుకోవాలి హ్యాండ్స్కి. తీసుకొని ఇప్పుడు చూడండి కరెక్ట్గా పెట్టి నేనైతే 1 ఇంచెస్ నుంచి పెట్టుకుంటున్నాను. చూడండి 1 ఇంచెస్కి షోల్డర్ నుంచి ఇటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు పెట్టుకొని మనమైతే పఫ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూడండి, అక్కడి నుంచి మనమైతే స్టిచ్చింగ్ అయితే నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను కదా. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అయ్యింది కదా, అక్కడికి వచ్చేసరికి ఆ మార్క్ వచ్చేసరికి మనం ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎన్ని నచ్చితే అన్ని ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. కానీ 2 సైడ్లు కూడా కరెక్ట్గా ఉంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి, చూడడానికి బాగుంటుంది. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ పెట్టిస్తే బాగుండదు. 6 అయినా పెట్టుకోవచ్చు, 7 అయినా పెట్టుకోవచ్చు, 8 అయినా పెట్టుకోవచ్చు, 4 అలా పెట్టుకోవచ్చు అండి. తక్కువగా క్లాత్ ఉంటే ఇంక 3 పెట్టుకోండి. 2 అయినా సరిపోతుంది, కొంచెం వస్తుందండి. చూడండి చాలా బాగుందండి, వేసుకుంటే అయితే మంచి లుక్ వస్తుంది. చూడండి నెక్స్ట్ అయితే నేను 3 ఇంచెస్ అయితే జాయింట్ చేసుకున్నాను, ఓన్లీ ఆ హ్యాండ్స్ కోసమని. లేకపోతే నార్మల్గా అయితే ఈ బ్లౌజ్ నాకు సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. స్టిచ్ దానిపైనకి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వీడియో పెద్దది అయిపోయిందని నేను చూపించట్లేదు. ఇంకా నెక్ ఉంది కదా, ఇప్పుడు మనకు బాకీ ఏముందంటే నెక్ జాయింట్ చేయడం మాత్రమే ఉంది. ఈ నెక్ మొత్తం ఇలా జాయింట్ చేసుకుంటూ దీన్ని ఫోల్డ్ చేసి జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి హ్యాండ్స్ ఎంత ఉందో చూసుకోవాలండి. లెంత్ షోల్డర్స్ దగ్గర షోల్డర్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి సంఖ భాగంలో దీన్ని అయితే చూసుకోవాలి. ఇంకా నడుము దగ్గర నడుము చూసుకోవాలి. చూసుకొని మనం మార్క్ చేసుకుని పెట్టుకోవాలండి. ఫస్ట్ని పెట్టి దానిపైన ఒక 3-4 స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని లాస్ట్లో కరెక్ట్గా కట్ చేసుకొని మనము పీకో ఉంటే పీకో చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. చూడండి చాలా నీట్గా వచ్చింది. హెమ్మింగ్ ఉంటుంది కదా, హెమ్మింగ్ అయితే లాస్ట్లో చేసుకుంటే అవుతుందండి. ఉక్సులు కాజాలు అవన్నీ వేసుకోవాలి కదా, అప్పుడు ఆ టైంలో చేసుకుంటే బాగుంటుందండి. చాలా నీట్గా చూడడానికి కూడా బాగుంటుందండి. సింపుల్గా అవుతుందండి ఇలా అయితే. చూడండి ఇలా అయితే 3 స్టిచ్చింగ్స్ అయితే 4 స్టిచ్చింగ్స్ అయినా వేసుకోవచ్చు. మనం ఖర్చు ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా నిప్పుకోవడానికి బాగుంటుంది కదా, ఎవరికైనా మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చే వాళ్ళని హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఎప్పుడైతే ఖర్చు అయితే 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్కువగానే ఉంచుతానండి. చూడండి ఇలా మొత్తం మనము ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకొని దాన్ని అయితే నేను పీకో చేస్తాను. చూడడానికి బ్లౌజ్ నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనము నెక్ పట్టీ అయితే వేసుకోవాలండి. చూడండి నెక్ పట్టీ అయితే ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. లాస్ట్లో దీన్ని రిటర్న్ తిప్పి ఇంకా నేను హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కింద మిషన్తో అయినా చేసుకోవచ్చండి. మిషన్తో చూస్తే లుక్ అంత బాగుండదు, కనిపిస్తుంది. అందుకోసం ఎప్పుడైనా నెక్కి హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. లాస్ట్ ఇక్కడ ఇలా మడచి పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి చూడడానికైతే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఈ కొలతలతో కనుక కట్ చేశారంటే స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది. మనకు భుజాలు కూడా జారకుండా నీట్గా ఉంటుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తే. ఇంకో ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్చింగ్ పైన చేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి. బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. చూడండి
ఇలా మొత్తము ఇంకా మనకి బయటకి ఎలాగా ఖర్చులు కనిపించకుండా ఇలా పైన పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. చూడండి చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా ఫోల్డింగ్ చేసి మనం లోపలికి మడచి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ ఉంది కదా, దీన్ని లోపలికి మడిసేసి స్టిచ్చింగ్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి పఫ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. తక్కువ క్లాత్తోనే నేను చేశానండి. పైన ఎప్పుడు ఎక్కువ తీసుకోవద్దు. చూడండి చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బ్లౌజ్ అయితే మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే బాయ్.